మన ఫోన్ లో దోండ్ర కుమారస్వామి గారు ప్రముఖ జాతీయ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది, సామాజికవేత్త. నమస్కారం అండి కుమారస్వామి గారు. సత్యనారాయణ గారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఈరోజు డైరెక్ట్ రాలేకపోయినా కొంచెం వేరే అర్జెంట్ మీటింగ్ ఉంది. బట్ ఏదైనా మన మెసేజ్ అనేది విద్యార్థులకు, ప్రజలకు, ప్రభుత్వానికి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఫోన్ లైన్ లకు రావడం జరిగింది. రైట్. ముఖ్యంగా సత్యనారాయణ గారు, ఒకటే ఒక విషయం మనం చర్చించాల్సిన సందర్భం. చెప్పండి. చదువు అంటే ఏమిటి, అసలు విద్యకు నిజమైన అర్థం ఏంది అని ఒకసారి ఆలోచన చేస్తే, చదువు అనేది కేవలం పాఠాలు కాదు, అది జీవితాన్ని నేర్పే ఒక మార్గం. మనిషిని చీకటి నుంచి వెలుగు తీసుకెళ్లే ఒక గొప్ప శక్తి, సమాజాన్ని నిర్మించేది, మార్గం చూపించేది. అలాంటి చదువు, అందరికీ అందవలసిన చదువు, అందరికీ ప్రాథమిక హక్కుగా ఉన్న చదువు దురదృష్టవశాత్తు అంగట్లో అమ్మబడుతుంది అనడం చాలా బాధాకరం. ఆ మాట చెప్పడానికి నేనే చాలా గిల్టీగా ఫీల్ అవుతాను. ఈరోజు ట్యూషన్ ఫీజుతో పేరుతో, ప్రవేశ రుసుముల పేరుతో, యూనిఫామ్ వ్యాపారాల పేరుతో విద్యను వ్యాపారంగా మార్చారు. అందరికీ అందించాల్సిన ఒక గొప్ప విద్య, గొప్ప సంకల్పంతో ఎందరో మహానుభావులు, ఎందరో సంఘ సంస్కర్తలు పోరాడారు. కానీ ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల గుప్పెట్లో బంధించబడి సామాన్య ప్రజల బతుకులను దోచేస్తుంది అనేది అక్షర సత్యం. ఇది చెప్పడం చాలా బాధాకరం. కనీసం ప్రైమ్ 9 న్యూస్ అద్భుతమైన డిబేట్లు 100కు దాటి, ఈ డిబేట్ల ద్వారా ఇప్పటికైనా మేల్కోవాలి. చదువును ఓ ప్రాథమిక హక్కుగా, సేవగా చూడాలి, కానీ వ్యాపారంగా కాదని ఈ వేదిక మీద నేను చెబుతాను. విద్యను అమ్ముకునే వ్యవస్థలపై మనం ప్రశ్నించాలి. దానిలో మొట్టమొదట మీ ప్రైమ్ 9 ఉండడం, మాలాంటి మేధావులు, సంఘ నేతలు అందరూ మీకు అండగా ఉంటారు. విద్యను అందరికీ అందించాలనే లక్ష్యంతోనే ఈ ఉద్యమం మొదలు పెట్టాము. దీన్ని కాపాడుకుందాం. మన భవిష్యత్తును కాపాడుకోవాలంటే విద్యనే కాపాడుకోవాలి. ఈ కమింగ్ టు ద పాయింట్, ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఎక్కడ చూసినా అవినీతి దందా. దాన్ని కంట్రోల్, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నప్పటికీ దాన్ని కంట్రోల్ చేయలేని స్థితికి వెళ్ళిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సత్యనారాయణ గారు, కొన్ని కార్పొరేట్ కాలేజీలు విద్యను కాదు ర్యాంకులకు కేంద్రంగా మలిచాయంటే చాలా బాధాకరం. బోధనకు అర్హత లేని అధ్యాపకులతోని ఈరోజు తరగతులు నడుపుతా ఉన్నారు. వాళ్ళకు కనీసం బేసిక్ నామ్స్ మీట్ అయ్యే క్రైటీరియా ఉందా అంటే లేదు. అనుభవం లేని వారితోని విద్యా బోధనలు ఏం నేర్చుకుంటారు? నియమవళి తుంగలో తొక్కుతున్న యాజమాన్యాలు కనీసం పిల్లల్ని ఈరోజు శారీరకంగా కానీ గురి చేస్తున్న అంటే అర్థం చేసుకోండి ఎంత దారుణం. దీని వల్లనే ఎన్నో ఎవ్రీ ఇయర్ సూసైడ్ రేట్ అనేది చాలా దారుణంగా పెరిగిపోవడం. ర్యాంకుల కోసం రోజు 12 నుంచి 14 గంటలు 16 గంటలు చదివేయడము, స్టడీ అవర్స్ పేరుతో అసలు వాళ్ళని బలవంతపు బోధన చేయడము. కనీసం ఎప్పుడన్నా క్రీడలు కానీ ఏదన్నా సాంస్కృతిక కార్యాచరణలో ఏదన్నా ఉందా అంటే అది కూడా లేదు. ఈ రోజు విద్యార్థులు మానసిక ఒత్తిడితోని నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. మనందరికీ తెలిసిందే. కార్పొరేట్ విద్యలు అంటే నిబంధనలు పాటించని వాటికి నిలువెత్తు నిదర్శనమే. వారు కనీసం దీంతో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా దారుణంగా ఉందని తెలియజేస్తున్నాను. అందుకే ఈ డిఓ కావచ్చు, ఇంటర్మీడియట్ కోడ్ కావచ్చు, డిఓ వాళ్ళు ఏంటంటే సమస్య రాగానే వచ్చిన నోటీస్ ఇస్తారు, దులుపుకుంటారు. అంతకన్నా ఏదన్నా చేశారా అంటే ఇప్పటి వరకు ఏదన్నా సీజ్ చేసి ఒక నోటీస్ తప్ప వేరే ఏం చేశారు? ఈ రోజు ఇదే వేదిక మీద నుంచి ఇంటర్మీడియట్ బోర్డుకు ప్లస్ డిఓకి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏమన్నా చేసినావా? అనుమతులు లేని కోచింగ్ సెంటర్లు ఎన్ని చూపెట్టాలి? విద్యా నాణ్యత కంటే వారికి ప్రచారమే ప్రాముఖ్యత ఎక్కువ. నువ్వు పేజీ చూస్తే చాలు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, డీసీ కానీ ఏది చూసినా మొట్టమొదటి పేజీ మొత్తం వాళ్ళదే. మేమంటే మార్కులు వచ్చే విద్యార్థులకు మాత్రమే వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం అనేది. అంతేగాని ఈ తక్కువ మార్కులు వచ్చిన వారిని పట్టించుకునే పరిస్థితి లేదు కార్పొరేట్ విద్యా సంస్థ. కుమారస్వామి గారు, చెప్పండి. వీళ్ళు ఓన్లీ కార్పొరేట్ కాలేజీలు తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఓన్లీ ర్యాంకుల పరమావధిగా ఎవరికో వచ్చిన ర్యాంకులను వీళ్ళు వేసుకుని మొత్తం 2 శతాబ్దాలుగా ఈ యొక్క ఇష్టారాజ్యంగా ఈ రాజ్యాన్ని ఏలుతున్నారు. ప్రభుత్వాలను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారనేది నగ్న సత్యం. పేరెంట్స్ కానీ మీలాంటి మేధావులు చెప్పేది. మరి ఈ ర్యాంకుల దందాన్ని అరికట్టడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానీ, దీన్ని ఏమంటారంటే సిబిఐ కూడా అప్పచెప్తే కానీ ఈ దందా బయటకు వస్తుందంటారా? ఒక సిబిఐ లాంటిది కూడా ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు దీనికి పరిష్కారాలు, సూచనలు మనం ఒకసారి విశ్లేషణ అన్వేషణ చేస్తే, ప్రతి కాలేజీలో క్వాలిఫైడ్ టీచర్లను
లిస్టును పబ్లిక్ చేయాలి. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, వాళ్ళు హైలీ క్వాలిఫైడా కాదు ఏంది, ఏ బోధన చేసే వారి యొక్క క్వాలిఫికేషన్ ఏంది. ర్యాంక్ ఆధారిత పరీక్షలకు బదులుగా నైపుణ్య పరీక్షలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు కూడా సూచన చేయాలి. ఈ ఫీజులు ఏదైతే ఉన్నాయో వాటిని కొంత పారదర్శకంగా నిర్ణయించే కమిటీని ఏర్పరిచారు. మనం అనేక 100కు పైగా డిబేట్లను చేసినాం. ఈ ఫీజును కంట్రోల్ చేసే వ్యవస్థ ఖచ్చితంగా రావాలి. అంతేకాకుండా స్టడీ అవర్స్ పేరుతో పిల్లలపై ఒత్తిడి ఉండదు. రోజు మనము సంవత్సరానికి ఒక ఎన్నో ఈ మన సూసైడ్ చూసుకుంటున్నాం. వాళ్ళు మానసికంగా చాలా ఒత్తిడికి గురై ఈ స్టడీ అవర్స్ ఎక్కువ పెట్టడం వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారు. సో ఈ మానసిక ఆరోగ్యాన్ని రక్షించడానికి కౌన్సిలింగ్ సెంటర్స్ విధానాన్ని కూడా ఖచ్చితంగా పెట్టాల్సిన సందర్భం. అంతేకాకుండా ముఖ్యంగా వేదిక నుంచి ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే కార్పొరేట్ కాలేజీల పైన నియంత్రణ కోసం ఒక స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సత్యనారాయణ గారు. అంతేకాకుండా విద్యా నాణ్యతను పర్యవేక్షించేందుకు కూడా ప్రతి కాలేజీకి ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రేటింగ్ ఇచ్చుకుంటూ సో మనకు వాళ్ళ టోటల్ అవగాహన వస్తుంది. ఏ కాలేజ్ ఎట్లా చేస్తుంది, నాణ్యత ఏ విధంగా ఉంది. అంతేకాకుండా ఉపాధ్యాయ నియామకాల్లో కూడా కొంత పారదర్శకత లేకపోవడం వల్ల అట్లాంటివి చేసిన వాళ్ళ అనుమతులు రద్దు చేయాలి. ఇక ముఖ్యంగా ఈ విద్య సార్ చెప్పండి. మీరు ప్రముఖ అడ్వకేటు, సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా మీరు కేసు వాదనలు వినిపిస్తూ ఉంటారు. నేనేమంటానంటే దేశవ్యాప్తంగా ఒక్కసారి సిబిఐ గనక ఈ ర్యాంకుల దందాన్ని గనక నిగ్గు తేల్చడానికి ఒక సిబిఐ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల్లో తనిఖీలు చేసి ర్యాంకులు ఎవరెవరికి వస్తున్నాయి, ఎవరు చదువుకున్నారు, ఎవరి పేరు మీద డిస్ప్లే చేస్తున్నారు అనేది కనుక తీస్తే మొత్తం ఈ పుట్టగా కనుక మనం కదిపితే మొత్తం డొంకంతా బయటకు వచ్చి ఈ మాఫియా బయటకు వస్తే నిజంగా తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా ఉన్న పేరెంట్స్ ఈ ర్యాంకుల మాయలోంచి బయటపడితే కోట్లాది రూపాయలు కాపాడిన వాళ్ళు అవుతారు. మీలాంటి వాళ్ళు ఎలా ముందుకు వస్తారు ఈ సిబిఐ కనుక అప్పచెప్పాలంటే? ఖచ్చితంగా నేనేమంటున్నాను, ప్రతి పౌరుడికి హక్కులు ఉంటాయి. వాళ్ళు మీరు అన్నట్టుగానే ఈ మధ్యనే ఐటీ రైడ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అక్రమం అనేది ఏ రోజు సక్రమం కాదు. ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయి ఏదో ఒక రోజు వారు లీగల్ గా పే చేయాల్సిన సందర్భం. దీనికి తెలంగాణ రాష్ట్రం కూడా ప్రత్యేకమైన ఒక సిఐడి గాని లేదంటే ఒక ప్రత్యేక ఇండిపెండెంట్ కమిషన్ వేయాలి, లోతైన విశ్లేషణ చేయాలి. దాంట్లో ప్రభుత్వం నుంచి ఒక అధికారి, అలాగే ఇండిపెండెంట్ ఎథికల్ గా ఒక పర్సన్, ఓ లేమ్యాన్ తోని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ మొత్తం విద్యా వ్యవస్థలో ఏం జరుగుతున్నాయి, ఎక్కడ దోపిడీ జరుగుతుంది, 2 మార్కుల కోసం నైతికను తాకట్టు పెడుతున్న కాలేజీలు దేశ భవిష్యత్తును ఖతారు చేస్తున్నాయి అంటే అర్థం చేసుకోండి. ఈ రోజు ఆర్థిక దోపిడీ మాత్రమే కాదు, దయతలచి ఆర్థిక దోపిడీ మాత్రమే కాదు, మానవ హక్కుల ఉల్లంఘన, ఆర్టికల్ 21 వైలేషను, మనిషి జీవించడం, ప్రతి పౌరుడు జీవించే హక్కు ఉంటది. అలాంటి జీవించే హక్కును వాళ్ళు ప్రెజర్ చేస్తూ హక్కులు ఉల్లంఘన చేస్తున్నారు. మనం ఈ మధ్యన చూసాము, ఒక కిచెన్ లో బంధించడం ఏంటండి పోతుంది. ఓకే, థ్యాంక్ యూ దొండ్ర కుమార స్వామి గారు ఫోన్ లోకి వచ్చి మీ యొక్క విశ్లేషణ చేసినందుకు. ఏదైనా త్వరలో ఈ ర్యాంకుల దందా ఆగాలంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తే తప్ప ఈ యొక్క ర్యాంకుల దందాని కార్పొరేట్ కాలేజీలు ఆపమనేది నగ్న సత్యం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకు రావాలని పేరెంట్స్ అసోసియేషన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చెప్పండి మన గజేంద్ర గారు.